ఓం నమో భగవతే వాసుదేవాయ. మహంకాళి అన్నపూర్ణైన నేను మీకు ఒక చిన్న చిట్కా చెప్పబోతున్నాను. అంటే ఇది పెద్ద కొబ్బరి, మనం కిరాణా షాప్లో తెస్తాం కదా, పెద్ద కొబ్బరి, తీయ కొబ్బరి అంటారు, పెద్ద కొబ్బరి అంటారు, ఇలా ఉంటుంది కదా. ఈ కొబ్బరి మనం తేగానే ఏం చేయాలి, ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఫ్రై ప్యాన్లో అయినా సరే, ఫ్రై ప్యాన్లో అయితే ఇంకా మంచిగా ఎగుతాయి, ఇంకా వేరే గిన్నెలో అయినా సరే వేయించాలి. ఈ ముక్కల్ని వేయించి పెట్టుకోవాలి. అయితే ఇవి త్వరగా బూజెక్కుతాయి అన్నమాట. ఈ కొబ్బరి మనం షాపులోకి వెళ్తే కానీ డబ్బాలు వేసి పెట్టినా ఎందుకో ఇవి త్వరగా బూజెక్కుతాయి. అయితే బూజెక్కకుండా ఉండడానికి నేను మీకు ఒక చిన్న చిట్కా చెప్తున్నాను అనమాట. వేయించుకోవాలి. వేయించి చల్లబడ్డాక డబ్బాలో పోసి పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పొడి తయారు చేసి పెట్టుకోవచ్చు. అంటే వంటలోకి దేంట్లోకైనా కొబ్బరి పొడి చేసుకోవచ్చు. ఇదొక చిన్న చిట్కా. మీకు నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు కూడా ఈ చిట్కా నచ్చితే ఉపయోగించుకోండి. నేను ఈ చిట్కా 2025 అక్టోబర్ 13న చెప్పాను. కొందరు కాలుస్తారు గ్యాస్ పై మీద, దానికంటే ఇది ఇంకా మంచిగా వేగుతుంది కదా. చిన్నగా ముక్కలు కట్ చేస్తే బాగుంటుంది, మనకు ఎక్కువ రోజులు ఉపయోగపడుతుంది.